Hi everyone, welcome back to our channel Easy Maths by Vijaya. Our topic is division of fractions with whole number. Fraction ni whole number తో ఏ విధంగా డివైడ్ చేయాలి, ఓకేనా? సో చూడండి, ఇందులో టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రాక్షన్ ని హోల్ నెంబర్ తో డివైడ్ చేయడం అనేది టూ టైప్స్ ఉంటాయి. టైప్ 1 ఏంటంటే డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ బై ఏ హోల్ నెంబర్. ఫస్ట్ ఫ్రాక్షన్ తో హోల్ నెంబర్ ని డివైడ్ చేయడం. ఇంకొకటి డివిజన్ ఆఫ్ హోల్ నెంబర్ బై ఏ ఫ్రాక్షన్. ఫస్ట్ హోల్ నెంబర్ ఉంటుంది, తర్వాత ఫ్రాక్షన్ ఉంటుంది, ఓకేనా? హోల్ నెంబర్తో ఫ్రాక్షన్ డివైడ్ చేయడం టైప్ 2. ఫస్ట్ వన్ వచ్చి ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్తో హోల్ నెంబర్ని డివైడ్ చేయడం. సో చూద్దాం ఏ విధంగానో. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ నెంబర్స్ అంటే ఏంటి? హోల్ నెంబర్స్ అంటే ఏంటి? హోల్ నెంబర్తో ఫ్రాక్షన్ డివైడ్ చేద్దామని అనుకుంటున్నాం కదా. సో ఏంటంటే 0, 1, 2, 3 అండ్ సో ఆన్, ఓకేనా? ఇవన్నీ హోల్ నెంబర్స్ అనమాట. 3, 4, 5, 6, 7, 10, 100 ఇవన్నీ కూడా హోల్ నెంబర్స్. సో ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే A/B షేప్లో ఉండే వాటిని ఫ్రాక్షన్స్ అని చెప్పేసి అనుకుంటాం కదా. సో ఎగ్జాంపుల్స్ ఏం తీసుకుందాం? 1/2, 3/4, 5/6 ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ షేప్లో ఉండే వాటిని ఫ్రాక్షన్స్ అంటాం. సో హోల్ నెంబర్తో ఫ్రాక్షన్ని ఏ విధంగా డివైడ్ చేయాలో చూద్దాం. టైప్ 1 డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ బై ఏ హోల్ నంబర్. ఫ్రాక్షన్తో హోల్ నంబర్ని డివైడ్ చేయడం ఏ విధంగా? సో ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. 3/4 డివైడెడ్ బై 3. సో 3/4 అనేది ఫ్రాక్షన్, 3 అనేది హోల్ నంబర్, ఓకేనా? సో ఈ ఫ్రాక్షన్తో ఈ హోల్ నంబర్ని మనం డివైడ్ చేయాలి. ఏ విధంగా డివైడ్ చేయాలి? రూల్ ఏంటంటే, అంటే కండిషన్ అనమాట, నోట్ ఏదైనా అనుకోండి. So while dividing fraction by a whole number, we multiply the fraction with the reciprocal of the whole number. ఓకే, అర్థమైందా? డివైడ్ చేసేటప్పుడు డివైడింగ్ ఫ్రాక్షన్ బై ఏ హోల్ నెంబర్, ఫ్రాక్షన్తో హోల్ నెంబర్ని డివైడ్ చేసేటప్పుడు, ఓకేనా? హోల్ నెంబర్ని డివైడ్ చేసేటప్పుడు మల్టిప్లై చేస్తామంటే ఏంటి? ఈ ఫ్రాక్షన్తో హోల్ నెంబర్ యొక్క రెసిప్రోకల్ని మల్టిప్లై చేస్తాం, ఓకేనా? రెసిప్రోకల్ ఆఫ్ ద హోల్ నంబర్ అదేంటో చూద్దాం చూడండి. 3/4 డివైడెడ్ బై 3 కదా, అంటే ఫ్రాక్షన్తో హోల్ నెంబర్ రెసిప్రోకల్ని డివైడ్ చేస్తాం. సో 3 యొక్క రెసిప్రోకల్ ఏంటి? రెసిప్రోకల్ ఆఫ్ 3. సో చూడండి ఇక్కడ 3/4 మల్టిప్లై చేస్తాం కదా. సో ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ 3 అన్నమాట. దట్ ఈజ్ హోల్ నంబర్, రెసిప్రోకల్ ఆఫ్ హోల్ నంబర్, ఓకేనా? 3 ఇక్కడ 3 ఉంది కాబట్టి 3. సో రెసిప్రోకల్ ఆఫ్ 3 ఏమవుతుంది? రెసిప్రోకల్ ఆఫ్ 3 ఏమవుతుందంటే 3 ఈజ్ 1/3 అవుతుంది అనమాట. ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, ఓకేనా? ఇక్కడ ఏమీ లేకపోతే ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. 3 అని సింపుల్గా ఉంది కదా. సో డినామినేటర్ 1 ఉన్నట్టు. సో ఇది రెసిప్రోకల్ 1/3 అవుతుంది. రివర్స్ అవుతుంది కదా, న్యూమరేటర్ డినామినేటర్ గాను, డినామినేటర్ న్యూమరేటర్గా, ఆ విధంగా అనమాట. సో రెసిప్రోకల్ ఆఫ్ 5 తీసుకోండి. సపోజ్ రెసిప్రోకల్ ఆఫ్ 5 తీసుకున్నారనుకోండి, అప్పుడు దీని రెసిప్రోకల్ ఏమవుతుంది? ఇక్కడ 1 ఉన్నట్టు. సో 1/5 అవుతుంది. ఏదన్నా సరే 8 తీసుకోండి, 8 రెసిప్రోకల్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది? ఇక్కడ 1 ఉన్నట్టు. సో 1/8 అవుతుంది. ఇది రెసిప్రోకల్, ఓకేనా? అర్థమైందా రెసిప్రోకల్? సో దాన్ని బట్టి రెసిప్రోకల్ ఆఫ్ 3 ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి, రెసిప్రోకల్ ఆఫ్ 3 ఎంత అవుతుంది? 1/3 అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, మల్టిప్లికేషన్ అయిపోయిందిగా. మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. సో 3 × 1/4 × 3. మల్టిప్లికేషన్ అంటే పైన నెంబర్స్తో కింద నెంబర్స్తో మల్టిప్లై చేసేయడమే, ఓకేనా? ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. సో ఫైనల్గా ఏమొచ్చింది చూడండి, న్యూమరేటర్ డినామినేటర్లో 3 ఉంది కాబట్టి ఇది పోతుంది, 1/4 వచ్చింది. ఓకే, ఇది ఆన్సర్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? సెకండ్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి. 2/5 డివైడెడ్ బై 5 తీసుకోండి, ఓకే? సో ఇప్పుడు ఇదేంటి? 2/5, ఇది కూడా అంతే, సేమ్. ఇది డివిజను ఇంటూ అయిపోతుంది. సో 5 యొక్క రెసిప్రోకల్ రాయాలి ఇక్కడ. 5 యొక్క రెసిప్రోకల్ ఏంటి? 1/5. సో ఇప్పుడు మళ్ళీ ప్రోడక్ట్ అయిపోయింది చూడండి, మల్టిప్లికేషన్ వచ్చింది. సో ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్, 5 × 5. సో ఆన్సర్ ఏమవుతుంది? 2/5 5 is 25. ఇది ఆన్సర్.
ఓకేనా. 2ని 25ని కామన్గా ఏ టేబుల్ డివైడ్ చేయట్లేదు. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి 2/25. ఈ విధంగా డివైడ్ చేయాలన్నమాట డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ బై ఏ హోల్ నెంబర్ అంటే. ఇప్పుడు టైప్ 2 చూద్దాం. డివిజన్ ఆఫ్ హోల్ నెంబర్ బై ఏ ఫ్రాక్షన్ 2. సో డివిజన్ ఆఫ్ హోల్ నెంబర్ బై ఏ ఫ్రాక్షన్. ఓకే, ఇదేంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. 3 డివైడెడ్ బై 1/2. 3 అనేది హోల్ నెంబరు, 1/2 అనేది ఫ్రాక్షన్. సో ఇదేంటి కండిషన్ ఏంటంటే వైల్ డివైడింగ్ ఏ హోల్ నంబర్ విత్ ఏ ఫ్రాక్షన్. హోల్ నెంబర్తో ఫ్రాక్షన్ని డివైడ్ చేసినప్పుడు we multiply the whole number with whole numberతో రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రాక్షన్ మల్టిప్లై చేస్తామన్నమాట. మల్టిప్లై ద హోల్ నంబర్ విత్ రెసిప్రోకల్ ఆఫ్ ద ఫ్రాక్షన్. సో ఏ విధంగా చూద్దాం చూడండి. 3ని యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. సో మల్టిప్లికేషన్ అవుతుంది కదా, దీని రెసిప్రోకల్ ఇంటూ 1/2 రెసిప్రోకల్ ఏంటి, న్యూమరేటర్ డినామినేటర్ గాను డినామినేటర్ న్యూమరేటర్గా చేంజ్ అవుతుంది 2/1. ఓకే, సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది 3 × 2/1. ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, సో 1 × 1 అని వేసుకోండి. సో 3 2s are 6/1 అంటే 6 కదా, డినామినేటర్లో 1 ఉంటే రాసుకోక్కర్లేదు మనం. 6/1 అన్నా 6 అన్నా ఒకటే. సో ఇది ఆన్సర్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. 3 డివైడెడ్ బై 1/4 తీసుకోండి. ఇది కూడా అంతే, చాలా ఈజీ అనమాట. 3 ఇంటూ రెసిప్రోకల్ రాయండి 4/1 అంటే ఏంటి 3 × 4/1. ఇక్కడ 1 ఉన్నట్టు కదా, సో అది కూడా వేసుకోండి కన్ఫ్యూజ్ లేకుండా. సో 3 4s are 12. 12/1 అంటే 12 ఆన్సర్. సో అంతే. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏదైనా ఎగ్జాంపుల్ మీరు ఇంకేమన్నా సరే తీసుకుని మీరు చేయొచ్చు. ఓకేనా. 7 డివైడెడ్ బై 1/2 తీసుకోండి. ఇది కూడా అంతే. 7 ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ 1/2 2/1. సో 7 × 2/1 × 1 ఇక్కడ 1 ఉన్నట్టు, సో 1 × 1. 7 2s are 14. 14/1 అంటే 14. ఇది ఈ విధంగా అనమాట. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా.